సంబంధించి నేను చెప్తుంటాను. ఏ పార్టీ నాకు పిలిచినా కూడా నేను వెళ్ళలేదు. అంటే నేను ఒక వ్యక్తిని బట్టి ఇక్కడికి వచ్చాను మొదటి. ఎందుకంటే తమ్ముడు పిటిఎం శివప్రసాద్ గారు దాదాపుగా కళాకారుడుగా 30 ఏళ్ళ ప్రయాణం ఉంది. అతని వ్యక్తిత్వం అంటే నాకు చాలా గౌరవం. నాకు ప్రజాకవి కోతగూరు రెడ్డప్ప గారు చెప్పారు శివప్రసాద్ గారి గురించి. అమ్మ ఏంటి సార్ పార్టీ పెట్టారా అని అడిగాను. అవునమ్మా అంటే శివప్రసాద్ గారు చేస్తున్నారు అంటే అవును అంటే అంబేద్కర్ గారిని ఆశయాలను బ్రతికిస్తారా సార్ ఈ పార్టీ అయినా అని అడిగాను. అంటే అందరూ అలా చేస్తారో లేదో నాకైతే నేను చెప్పలేదు, కానీ మారల్స్ ఉన్న వ్యక్తి శివప్రసాద్ గారు అని చెప్పగలను నేను అని చెప్పారు సార్. అంటే ఒక కళాకారుడైన ప్రయాణం ఉంది, కానీ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కానీ ఆ బహుజనుల సంక్షేమం కోసం కృషి చేయాలని కానీ ఆ ఆలోచనను ఆచరణలో పెడుతూ ఒక ఆదర్శవంతంగా జీవించడం అనేది చాలా కష్టమైన విషయం. ఇట్లాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ పార్టీలో శివప్రసాద్ గారు ఎప్పుడైనా నా గాయనిగా నా వంతు నేను ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా నేను తప్పకుండా వారి వీటికే పార్టీ ఒక పవిత్రమైన పార్టీగా నేను కూడా రమాబాయి గారు త్యాగాలు కానివ్వండి, అంబేద్కర్ గారి త్యాగాలు వాళ్ళకి రుణపడి ఉన్నామని తెలుసుకున్నాను. ప్రజాకవి రెడ్డప్ప గారి ద్వారా, మా శివప్రసాద్ గారి ద్వారా. ఈరోజు డాక్టర్ జనకర శ్రీనివాస్ గారి ప్రసంగం నన్ను చాలా ప్రభావితం చేసింది అని చెప్తాను నేను. సార్ ధన్యవాదాలు సార్. తెలంగాణలో దాశరథి గారి గీతం చాలా అనాథులు అనాథలు ఉండలేటువంటి కాలం అసలు వస్తుందా అనేటప్పుడు ఒక ప్రశ్న వేసి రాశారన్నమాట. పాటలోనే ప్రశ్నించేటువంటి గీతం మీ అందరి కోసం.